తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నిలదీసి, ఎదురు చూసి మోసపోయినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము, సంవత్సరానికే నేను విడుదల చేస్తానని చెప్పేసి ఒక నామినల్‌గా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా, జనరల్‌గా నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఒక 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. కాబట్టి మేము ఇప్పుడు నిరుద్యోగులు అంతా కూడా ఏమంటున్నారంటే, ఆర్ట్స్ కళాశాలలో నిరసనగా ఒక ర్యాలీని నిర్వహించి మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనీసం నిరుద్యోగులమంతా కలిసి, నిరుద్యోగుల కమిటీ, నిరుద్యోగుల జేఏసీ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అదే 1000 మందితో జూబ్లీ హిల్స్‌లో నిరుద్యోగులు నామినేషన్ వేస్తారని వాళ్ళు ప్రకటించడం జరిగింది. 1000 మంది నిరుద్యోగులు జూబ్లీ హిల్స్‌లో మీ పార్టీపై మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసినందుకే మేము పోటీ చేస్తున్నాము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అని ప్రకటించడం జరిగింది. మరి నిరుద్యోగుల కోపానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మీద మరి ప్రజలు కూడా, నిరుద్యోగులు కూడా, యువకులు కూడా దీనికి కనెక్ట్ అయ్యి మరి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారా?